పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీంతో 2 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీంతో 2 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్నట్లుగా తెలుస్తోంది. 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రధాన పోర్టుల్లో తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీస్తాయని చెప్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. అనుకు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రానున్నటువంటి దాదాపుగా 2-3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే అల్లూరు జిల్లాతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా తీరం వెంబడి గరిష్ట ఈదురుగాలు ఉండనున్నటువంటి నేపథ్యంలో పోర్టులన్నింటిలో కూడా ప్రధానమైనటువంటి పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఎగరవేయడం జరిగింది. అలాగే మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు పూర్తిగా వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. చూసినట్లయితే కనుక అల్పపీడన ప్రభావం అయితే ఏపీలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతంపై ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.